రైట్ పవన్. సో ఒకవైపు వైసీపీలో తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. సో ఎక్కడికక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం వల్ల సో అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. మరోవైపు పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు కూడా లేరు. సో ఈ నేపథ్యంలో మరోవైపు టీడీపీలో వలసలు కూడా ఎక్కువైపోయాయి. ఎవరైతే వైసీపీలో మంచి పట్టున్న అలాగే మంచి పేరున్న నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీలోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ ఉదయం టీడీపీలో చేరనున్నారు. వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చేరుతున్నారు. కృష్ణప్రసాద్ తన ముఖ్య అనుచరులతో కలిసి నిన్న రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో అక్కడ టీడీపీ కండువా కప్పుకునున్నారు. మైలవరం నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండు 2019లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నుంచి 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా వైసీపీ పంచన చేరారు. దీంతో వైసీపీ బలం 13కి చేరింది. వారిలో 3 ఎమ్మెల్యేలు తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకోగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి వైసీపీకి గుడ్ బై చెప్పి తటస్థంగా ఉన్నారు. తాజాగా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారు. ఆయనకు మైలవరం టీడీపీ టికెట్ ఖరారైతే అక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమను పెనమలూరు నుంచి బరిలో దింపుతారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు వైసీపీకి చెందిన 2 సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఒకే రోజు టీడీపీలో చేరుతుండడం అధికార పార్టీకి భారీ కుదుపుగా రాజకీయ వర్గాలైతే భావిస్తా ఉన్నాయి. ఈ ఉదయం హైదరాబాద్ లో కృష్ణప్రసాద్ పార్టీలో చేరాక చంద్రబాబు హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుంటారు. అక్కడ జరిగే సభలో ఆయన సమక్షంలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతారు. ఇదే సందర్భంగా వైసీపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఈ రోజు వైసీపీ నుంచి ముఖ్య నేతలు టీడీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు టీడీపీ పార్టీలోకి భారీగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు చేరబోతున్నాయి. అయితే ఈ రోజు చేరే నాయకులు చాలా కీలకమైన నేతలు టీడీపీ నేతలు అయితే ప్రధానంగా భావిస్తున్నారు. ఇక ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చూసుకుంటే మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో ఆయన టీడీపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అయితే ఆయన ఆ మైలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విధి విధానాలు నచ్చగా ఆయన టీడీపీలో చేరుతున్నట్టు కూడా నిన్న సాయంత్రం ఆయన ప్రకటించడం జరిగింది. తాను అక్కడ ఎమ్మెల్యేకి పోతున్నాను, అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తే నేను అక్కడ జీర్ణించుకోలేకపోతున్నాను, కనీసం కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కారు ఉందని చెప్పి గతంలో అనేక సార్లు ఆరోపణలు చేశారు. ఎందుకంటే చాలా మంది బిల్లులు చెల్లించి వాళ్ళు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు అని చెప్పి కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆయన ఏదైతే చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నారు, ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులు దాదాపు ఒక 30 నుంచి 40 మంది కూడా ఈ రోజు టీడీపీ పార్టీలో చేరతారని చెప్పి వసంత కృష్ణప్రసాద్ సాయంత్రం కూడా మీడియా ముందు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన ఖచ్చితంగా మైలవరం ఏదైతే ఇప్పుడు ఆయన సిట్టింగ్ స్థానంలో అక్కడ నుంచే పోటీ చేస్తారని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 100% అక్కడే ఆయనకు ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న టీడీపీ మైలవరం ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నాయకులు దేవినేని ఉమాకైతే పెనమలూరులో నుంచి పోటీ చేసే అవకాశం కల్పించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే అది దాని మీద ఒక స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది కూడా. ఇప్పటికే ఈ ఎన్టీఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దాదాపు 3 వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అయ్యాయన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా చూస్తే కనుక ఈ రోజు వైసీపీకి భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నెల్లూరు జిల్లాలో అయితే
పెద్ద ఎత్తున చేరికలు కూడా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో చేరబోతున్నారు. ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు, అలాగే సత్యమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు దాదాపు 10 నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలందరూ కూడా ఈ రోజు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. మొత్తం కూడా వీరంతా కూడా నెల్లూరులోని ఒక ఫంక్షన్ హాల్ లో మొత్తం కూడా ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు అయితే అక్కడికి వెళ్తున్నారు. అక్కడ వారి సమక్షంలో మొత్తం కూడా టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. మరోవైపు ఆ తర్వాత అంటే ఈ రోజు ఉదయం ఏమో హైదరాబాద్ లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ ఈ పార్టీలో చేరతారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా 9:30 బయలుదేరి నెల్లూరు వెళ్తారు. నెల్లూరులో ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికలతో పాటు అక్కడ నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు చెందిన అనేక మంది కీలక నేతలు కూడా ఈ రోజు అక్కడ నెల్లూరులో పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆయన హెలికాప్టర్ లో గురజాల వస్తారు. గురజాలలో అక్కడ టీడీపీ రా కదలరా ఒక మహాసభను ఏర్పాటు చేశారు. ఆ సభలో అక్కడ ఎవరైతే వైసీపీ ఎంపీ ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా ఈ రోజు అక్కడ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఈ రోజు చూస్తే కనుక అత్యంత కీలకమైన నేతలు అంటే 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే మొత్తం కూడా చేరబోతున్నారు. అలాగే ఒక ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా అక్కడ టీడీపీలో గురజాలలో కూడా తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ రోజు పెద్ద ముఖ్యమైన కీలక నేతలంతా కూడా ఈ రోజు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. ఇది భారీ శాఖనే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.